నిఖిల్ కుమార్ నటించిన జాగ్వార్ మూవీ అక్టోబర్ 6న రిలీజ్ అయింది. బజరంగి భాయిజాన్, బాహుబలి వంటి సినిమాలకి కథ అందించిన విజేంద్ర ప్రసాద్ కథకి హీరో న్యాయం చేశాడా? అసలు మూవీ ఎలా ఉంది? హీరోగా నిఖిల్ కుమార్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం. దీప్తి సతీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, రావు రమేష్, బ్రహ్మానందం వంటి నటీనటులు నటించిన ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ మూవీనే. ఓ గొప్ప సినిమా అనుకుని వెళ్లేవారికి నిరాశ తప్పదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మాత్రం నచ్చుతుంది. హీరో ఫైట్స్, డాన్సులు బాగున్నాయి. స్టంట్స్ కోసం బాగా కష్టపడ్డాడు. యాక్టింగ్ అంత గొప్పగా ఏం లేదు. ఏదో ఎంటర్టైన్ చేశాడు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఆకట్టుకునే యాక్టింగ్ అయితే నిఖిల్లో కనిపించదు. హీరోయిన్ గ్లామర్ పరంగా ఓకే. పోలీస్ ఆఫీసర్గా జగ్గు యాక్టింగ్ చితక్కొట్టాడు. ఇక బ్రహ్మి కామెడీ ఎప్పుడూ ఉండేదే. రమ్యకృష్ణ, రావు రమేష్ తదితరులు పాత్రలకి తగ్గట్టు మెప్పించారు. పాటలకి, విజువల్ ఎఫెక్ట్స్కి బాగా ఖర్చు పెట్టారు. ఇక ఐటమ్ డ్యాన్స్తో తమన్నా ఓ రేంజ్లో అందాలు ఆరబోసింది. ఎంత చేసినా ఈ ఒక్కరోజే హడావుడి. ప్రేమం రిలీజ్ అయితే జనం జాగ్వార్ని మర్చిపోతారు. ఆ తర్వాత ఇంకా చాలా తెలుగు సినిమాలున్నాయి. అవన్నీ వస్తే జాగ్వార్ ఊసే ఎత్తరు తెలుగు జనం. కాబట్టి జాగ్వార్ హడావుడి అంతా కన్నడలోనే, ఇక్కడ ఉండదు. ఫైనల్గా బజరంగి భాయిజాన్, బాహుబలి వంటి మూవీస్కి కథ రాసిన విజేంద్ర ప్రసాద్తో కథ రాయించుకుంటే సరిపోదు. హీరో కూడా ఆ కథకి తగ్గట్టే ఉండాలి.